పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి మహామహుల కన్న తల్లి నా దేశం మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి అదిగో ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి మతోన్మాద శక్తులు చురకత్తులు ఝళిపిస్తే మానవతుల మాంగల్యం మంట గలుపుతుంటే ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి మాతృభూమి నుదుటిపై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు సార్వభౌముడు ఉరి కొయ్యల ఉగ్గు పాలు తాగాడు కన్న భూమి ఒడిలోనే ఒరిగాడు పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి శ్రీశైలం అన్నగారు మన మధ్యలో ఉన్నారు, వారికి కూడా స్వాగతం. మా ప్రజ్ఞారాజు గారికి శ్రద్ధ ఎక్కువ అన్నమాట. శ్రద్ధాభక్తి కావాలి మనిషికి. కాబట్టి ఆ శ్రద్ధాభక్తితోని గురుపాద పూజా కార్యక్రమం ప్రారంభమైంది. అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు తీసుకెళ్లేవాడే మన గురువులు అన్నమాట. కాబట్టి వేదభూమి, కర్మభూమి, జ్ఞానభూమి అన్నమాట. సనాతన వైదిక ధర్మ రక్షణ కోసం మనమందరం పాటుపడదాం. బంగారం వజ్రాల కన్నా విలువైంది ఏదైనా భారతదేశంలో ఉంది అంటే అది మన గురువులు అన్నమాట. కాబట్టి ఆ గురువులు ఏదైనా ఉన్నారు అంటే మనం ఉన్నాం. తల్లిదండ్రులు మొదటి గురువు అన్నమాట. తల్లిదండ్రులు జన్మనిస్తారు, మన గురువులు జన్మ లేకుండా చేస్తారన్నమాట. అలాంటి గురుకులాలు భారతదేశంలో 1835లో క్లైవ్ లార్డ్ మెకాలే వచ్చినప్పుడు ఒక అడుక్కునేవాడు లేడు. అంతకుముందు భారతదేశంలో 7,50,000 పల్లెటూర్లు ఉండే, 7,32,000 గురుకులాలు ఉండే. కాబట్టి ఆ గురువులని మనం శ్రద్ధగా పూజించుకుందాం. జై శ్రీమన్నారాయణ. స్వామివారు వేరే కార్యక్రమం ఉన్నా అది క్యాన్సిల్ చేసుకొని మన మధ్యలో వచ్చారంటే వారికి లక్ష్య సాధన పట్ల ప్రేమ, అలాగే
అందరి జీవితాల్లో మార్పు రావాలి, ఆ విద్యని 10 మందికి అందించాలని ఒక తపన వారిలో ఉంది కాబట్టి వారు మన మధ్యలో రావడం జరిగింది, మన కార్యక్రమానికి రావడం జరిగింది. చాలా సంతోషం. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయస్యతి అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ. అట్లా ఆ పుష్పాన్ని ఆ గురు పాదాలకు సమర్పిస్తూ గురువు 4 రూపాయల్లో ఉద్ధరిస్తారంట మనని. ఒకటి స్పర్శ, పాద స్పర్శ, రెండోది గురు దృష్టి, మూడోది గురు వాక్, నాలుగోది గురు అనుకోవాలన్నమాట. పాద స్పర్శకు ఉదాహరణ కోడి గుడ్డు పెరిచిన తర్వాత ఆ తల్లి స్పర్శ చేస్తుంది అనమాట. అట్లా మన జీవితంలో మన గురు పాదాలు ముట్టుకుంటున్నాం. రెండోది గురు దృష్టి. కొందరు గురువులు వాళ్ళ కళ్ళు పెద్దగా చేసి మన మీద దృష్టిని వేస్తారు. దానికి ఉదాహరణ పాము అనమాట. పాము గుడ్డు పెట్టిన తర్వాత ఆ తల్లి దృష్టి వేస్తుందంట గుడ్డు మీద, అప్పుడు పిల్లలు ఒదుగుతాయంట. గురు వాక్ అంటే సౌండ్. దానికి ఉదాహరణ భ్రమర కీటకం అనమాట. భ్రమర కీటకం గుడ్డు పెట్టిన తర్వాత దాని చుట్టూ గూ అని సౌండ్ చేస్తుంది. ఆ సౌండ్కు పిల్లలు ఒదుగుతాయన్నమాట. నాలుగోది గురు ఫీల్ అవ్వాలి, ఈయన నా శిష్యుడు బాగుపడాలన్న భావన గురుకు రావాలి. ఆ ఫీలింగ్స్కి ఉదాహరణ తాబేలు గుడ్డు పెట్టిన తర్వాత సముద్రంలో వెళ్ళిపోతుందంట. ఒకరోజు ఆ తల్లి ఫీల్ అవుతుందంట. ఆ ఫీలింగ్కి ఈ పిల్లలు తల్లిని వెతుక్కుంటూ వస్తాయంట దగ్గరికి. అలాగా మనం ఉద్ధరించేది గురువులు కాబట్టి ఆ శ్రద్ధాభక్తితో మన కార్యక్రమం చేసుకుందాం. అనుకోకుండా అమెరికా నుంచి కుర్రవాడు వచ్చాడంట భారతదేశానికి. గురువుగారు కాశీ తీసుకెళ్లారంట. గురుగారు చెప్పారంట, శ్రద్ధాభక్తితో స్నానం చేయవయ్యా అన్నారంట. కుదరదు స్వామి అన్నారంట అబ్బాయి. కాబట్టి అందరం కలిసి గురువులు చెప్పింది శ్రద్ధగా వింటూ ఆచరిద్దాం, మన జన్మని సార్థకం చేసుకుందాం. నాకు టూలెట్కి తెలియని వ్యక్తిని మీలాగా అక్కడ కూర్చునేవాడిని అనమాట. నాకు అక్కడి నుంచి ఇక్కడ రావాలంటే 41 సంవత్సరాలు పట్టింది. అబద్ధానికి వేగం ఎక్కువ అంట, నిజానికి ఓపిక ఎక్కువ అనమాట. కాబట్టి మీరందరూ ఓపికతో కూర్చొని జై శ్రీమన్నారాయణ. లక్ష్య సాధన ఫౌండేషన్ 12వ వార్షికోత్సవం సందర్భంగా జగద్గురువు మనందరికీ కూడా స్నేహితుడు, హితుడు, బంధువు అయినటువంటి కృష్ణుణ్ణి పూజించడంతో కార్యక్రమం ఆరంభించాలి అని లక్ష్య సాధన ఫౌండేషన్ ఆరంభించినటువంటి శ్రీమాన్ ప్రజ్ఞా రాజు గారు ఈ కార్యక్రమాన్ని ఈ పూట వేదిక మీద దాన్ని ఆరంభించారు. ఈ వేదిక మించి 2 విషయాలని సమాజానికి, అందులోనూ రాబోయే తరాలకి చెప్పాలి అని శ్రీమాన్ రాజుగారి అభిప్రాయం. ఒకటి, ఏ తరం బాగుండాలన్నా ఆ తరానికి వెనకాతల వాళ్ళను మంచి మార్గంలో నడిపించే గురువును మరిచిపోకుండా ఉండాలి. ఎప్పుడైతే ఆ తరం లేదా ఆ వ్యక్తి లేదా ఆ చిరంజీవి తన ఉనికికి కారణమైనటువంటి గురువును మర్చిపోకుండా ఉంటాడో అప్పుడే ఆ వ్యక్తి సమాజంలో ఒక మనిషిగా నిలబడగలుగుతాడు. రెండవది, సమాజంలో మనం ఎప్పుడైనా ముందుకు వెళ్ళాలి అని అన్నప్పుడు మన మార్గంలో మంచి చెడులు 2 ఏర్పడుతూ ఉంటాయి. చెడును గుర్తించి మంచిని మనకెప్పుడు చెబుతూ మన హితాన్ని కోరుకునే స్నేహితులతో ఎప్పుడు కలిసి ఉండాలి. గురువును మరిచిపోకుండా ఉండడం, స్వచ్ఛమైన స్నేహాన్ని ఎప్పుడు కలిగి ఉండడం, ఈ 2 కూడా మనకి ఏ తరమైన మంచి అభివృద్ధిని పొందడానికి కారణమవుతాయి. ఈ రెండిటిని మనం చెప్పాలి అని ఈ వేదికని ఒక ఆధారంగా చేసుకొని ఈనాడు ఎదుగుతున్నటువంటి చిరంజీవులకి, పిల్లలకి సమాజంలో మన బాధ్యత ఇది. మనం ఈ రెండింటిని మర్చిపోకుండా మన జీవితాన్ని గడపగలిగితే మన రేపు రాబోయేటువంటి భవిష్యత్తులో సమాజానికి లేదా మన భారత జాతికి మనం ఊనికగా మనం మారగలుగుతాం.
లోకంలో పశువులు, పక్షులు, జంతువులు ఇలాంటివన్నీ పుడుతూ ఉంటాయి, చస్తూ ఉంటాయి. కానీ మనిషికి ఉండేటువంటి యోగ్యత సమాజాన్ని, సమాజంతో పాటు తాను నమ్మినటువంటి సిద్ధాంతాన్ని ఈ లోకంలో చాటగలిగేవాడు, ఆచరించగలిగేవాడు మనిషి ఒక్కడే. కానీ సమాజంలో ఈనాడు మనం చూస్తే ఒక కాకి 100 కాకులను పిలుస్తుంది ఏదైనా ఆహారం ఉంటే. లేదు ఒక కోతి పిల్లకి ఏదైనా అయితే మొత్తం అన్నీ కలిసి దానికి ఏదైనా చేద్దాము అని ప్రయత్నం చేస్తూ ఉంటాయి. వాటి జాతికి చెంది వాటిలో ఒక జాతిలో ఏదైనా ఒకదానికి ఏదైనా కష్టం ఏర్పడితే మిగతా అన్నీ కూడా ఆ కష్టాన్ని తొలగించడానికి సిద్ధపడతాయి. కానీ దురదృష్టం, మన జాతిలో, మానవ జాతిలో ఎవరికైనా ఒక కష్టం కలిగింది అని అంటే ఆ కష్టాన్ని తొలగించకపోవడం పైగా దానికి ఆనందించే స్థితిలో ఈనాడు మనిషి ఉన్నాడు. అంటే ఎదుటివాడికి కలిగే కష్టానికి మనం ఆనందించేటువంటి ఒక స్థితిలో మనం ఎదుగుతున్నాం. దాన్ని మనం మార్చగలిగితే సమాజాన్ని మనం మార్చగలుగుతాం. కనుక వ్యక్తి మారాలి అనంటే దానికి ప్రధానంగా 3 కారణమవుతారు. మనందరికీ తెలుసు, వేదం ఆ మాటే చెప్పింది. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ. ఏ పిల్లవాడైనా, ఏ అమ్మాయి అయినా చక్కటి గుణాన్ని పొందాలంటే ముందు వాళ్ళ తల్లిగారు ఆ పిల్లవాడికి ఇచ్చే సంస్కారం సక్రమంగా ఉండాలి. అయితే తల్లి కొంతవరకే, ఇంటి వరకే పరిమితమై ఉంటుంది కనుక పిల్లవాడు సమాజంలో కూడా వెళుతూ ఉంటాడు, బడికి వెళుతూ ఉంటాడు, లేదా ఆటడానికి వెళుతూ ఉంటాడు. ఇలా రకరకాల వ్యాపకాలతో పిల్లవాడు సమాజంలో తిరిగేటప్పుడు ఆ పిల్లవాడికి ఎలా సమాజంలో ఉండాలో చెప్పాల్సిన బాధ్యత తండ్రికి ఉంటుంది. పితృదేవో భవ, వీళ్ళిద్దరినీ కలిపి మనకి పిల్లవాడికి కావాల్సిన సంస్కారాన్ని ఇచ్చి, అవసరమైన జ్ఞానాన్ని ఇచ్చి, అవసరమైన వ్యవహారాన్ని నేర్పించగలిగే వారు ఎవరైనా ఉన్నారంటే అది గురువు అని మనకి మన శాస్త్రాలు వివరిస్తున్నాయి. కనుక మనకి తల్లి, తండ్రి, గురువు ఈ 3 పాత్ర ఒక వ్యక్తి ఎదగడానికి, ఆ వ్యక్తిలో సంస్కారం ఏర్పడడానికి, ఆ వ్యక్తి సమాజానికి ఉపయోగపడడానికి కారణమవుతుంది. రామచంద్రుడు వనవాసానికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు రాముణ్ణి విడిచి ఉండడం మనసు కష్టంగా కలిగే లక్ష్మణుడు అడిగాడు, అన్నా నేను కూడా నీతో వస్తానయ్యా అడవికి. అంటే మరి నువ్వు రావాలంటే మీ అమ్మగారి ఆజ్ఞ కావాలయ్యా, కనుక వెళ్ళి మీ అమ్మగారిని అడిగి మీ అమ్మగారు ఒప్పుకుంటే తప్పకుండా రావచ్చును. సరే లక్ష్మణుడు వెళ్ళాడు వాళ్ళ అమ్మగారి దగ్గరికి. ఎవరు వాళ్ళ అమ్మగారు? లక్ష్మణుడికి తల్లి ఎవరు అంటే పెద్దవాళ్ళు చెప్పగలరు కానీ పిల్లలకి తెలియదు. రాముడంటే ఎవరు అని అడిగి సమాజం ఈనాడు మనల్ని అలాంటి సమాజంలో ఉన్న రాముడి ఉనికిని కూడా ప్రశ్నించేటువంటి సమాజంలో మనం ఉన్నాం. మా గురువుగారు సముద్రాల రంగరామానుజాచార్య స్వామి వారని ఒక గొప్ప ఉద్యమాన్ని ఆరంభించారు. రామాయణం కేవలం భారతావనికి మాత్రమే చెందినది కాదు. రామాయణాన్ని పోలినటువంటి ఇతివృత్తాలు మీ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మీరు చూడగలుగుతారు. కాంబోడియాకు ఒక రామాయణం ఉంటుంది, రష్యాకో రామాయణం ఉంటుంది, లేదా శ్రీలంకకో రామాయణం ఉంటుంది. ఇలా వారి వారి ప్రాంతాల్లో ఎన్నో భాషలలో మనకి రామాయణం ఉన్నది అని, అలా అన్ని భాషలలో ఉన్న రామాయణాన్ని ఒక గ్రంథంగా, ఒక పుస్తకంగా దాన్ని మనం ప్రచురించాలి అని ఒక గొప్ప ఉద్యమాన్ని వారు ఆరంభించారు. అంటే కేవలం రాముడు మనవాడే, భారతీయుడు లేదా భరత జాతికి చెందినవాడు అని అనుకుంటున్నారు, పొరపాటు. రామాయణం కేవలం భారతదేశానికి మాత్రమే చెందినది కాదు, విశ్వానికంతటికీ కూడా
రాముడు ఆదర్శవంతుడు సుమా అని ఆయా దేశాలలో రామాయణాన్ని పోలినటువంటి ఆ ఇతిహాసాలు ఉన్నాయి. వాటన్నిటినీ ఆయా భాషల్లో ఉన్న అన్నిటినీ కూడా ఒకచోటికి మనం దాన్ని ప్రింట్ చేసి ఇవ్వాలి ఈనాడు సమాజానికి అని ఒక కార్యక్రమాన్ని ఆరంభించారు. మరి రాముడి గురించి తెలియాలా వద్దా? రామాయణం గొప్పతనం తెలియాలా వద్దా? అది కేవలం మన కథ కాదు, భారతదేశానికి మాత్రమే చెందినది కాదు. ప్రపంచం యావత్తు తెలుసుకోవలసినటువంటి రామచరితకుండే గొప్పతనాన్ని ఈనాడు మన దేశంలోనే మన వాళ్ళే ప్రశ్నించడం దురదృష్టకరం. పిల్లలకి రాముడెవరో తెలియాలి, కృష్ణుడెవరో తెలియాలి, ఝాన్సీ రాణి ఎవరో తెలియాలి, రాణి రుద్రమ ఎవరో తెలియాలి, మాంచాల ఎవరో తెలియాలి, సుభాష్ చంద్రబోస్ ఎవరో తెలియాలి. ఇవన్నీ తెలియకపోతే రేపు వాళ్ళు భవిష్యత్తులో భారతీయ సంస్కృతిని, భరత జాతిని వాళ్ళు ఏ రకంగా వాళ్ళు సమర్థించగలరు, కాపాడగలరు, సమాజానికి దానికి ఉండేటువంటి ఔన్నత్యాన్ని చెప్పగలరు. లక్ష్య సాధన ఫౌండేషన్ ఏర్పడింది అందుకోసం. కేవలం దానికి మనకి పైన కనపడే లక్ష్యం ఒకటే, పిల్లల్ని మన యూపీఎస్సి అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేరుతో భారత రాజ్యాంగాన్ని చక్కగా అమలుపరచడంలో రాజకీయ నాయకులకు వెనకాతల కావలసినటువంటి ఇంటలెక్చువల్ సిస్టమ్ని క్రియేట్ చేయాల్సినటువంటి బాధ్యత వీళ్ళ మీద ఉంటుంది. నాలెడ్జ్డ్ పర్సన్స్ని తయారు చేయాల్సిన బాధ్యత యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనే పేరుతో కాన్స్టిట్యూషన్ ఒకదాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ లాంటి వ్యవస్థలని నిలబెట్టే ప్రయత్నం, వ్యక్తులను తయారు చేసే ప్రయత్నం, తద్వారా భారతీయ సంవిధానం సక్రమమైనటువంటి మార్గంలో రాజకీయ నాయకులు అటో ఇటో వాళ్ళకి తెలుసో తెలియకో వాళ్ళ నచ్చినట్టుగా వాళ్ళు వెళ్లకుండా ఉండడం కోసం, దాన్ని నియంత్రించడం కోసం ఏర్పడినటిదే మనకి యూపీఎస్సి. మరి దానికి కావాల్సిన వ్యక్తులను తయారు చేయడంలో ఒక కలెక్టర్ని తయారు చేయాలన్నా, ఒక పోలీస్ ఆఫీసర్ని తయారు చేయాలన్నా, ఒక రైల్వే ఆఫీసర్నో లేకపోతే ఫారెస్ట్ ఆఫీసర్నో తయారు చేయాలంటే ఆ తయారయ్యే వ్యక్తులు లోకల్లో మనమేం పెద్ద తయారు చేయకలేదు, వాళ్ళు తయారవుతూనే ఉన్నారు. దానికి ఎన్నో రకాల కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి, దానికి సంబంధించిన ఎన్నో రకాల సిస్టమ్స్ ఉన్నాయి. మనం పెద్దగా కొత్తగా మనం దాన్ని ఆరంభించడం లేదు. దాంట్లో వ్యక్తుల్ని మనం తయారు చేస్తేనే వాళ్ళు సమాజానికి ఉపయోగపడతారు అని అనుకోవాల్సిన అవసరం లేదు. కానీ అలా తయారైన వ్యక్తులు సమర్థులు కావాలి, నీతిమంతులు కావాలి, సమాజానికి ఉపయోగపడగలిగేటువంటి మంచి మనస్సున్న వాళ్ళు కావాలి. కానీ ఈనాడు మనం చూస్తున్నాం, మనం ఎవరిని విమర్శించటం లేదు, కానీ ఎన్నో చోట్ల రాజకీయ నాయకులు కావచ్చు, రాజకీయ నాయకుల చేత కరప్ట్ అయినటువంటి మన ఆఫీసర్స్ని మనం చూస్తున్నాం. అందరూ అలాంటి వాళ్ళు కాకపోవచ్చు, కానీ ఒక్కళ్ళు చాలు మొత్తం విధానాన్ని భ్రష్టు పట్టించడం కోసం. అలాంటి వ్యక్తులు కాకుండా సంస్కారవంతమైనటువంటి వ్యక్తులు, సమాజం కోసమే లక్ష్యంగా జీవనం సాగించాలనుకునే వ్యక్తులు, వాళ్ళలో ఆ రకమైనటువంటి సమర్థత ఉండాలి, ఆ రకమైన సంస్కారాలు ఉండాలి, ఆ రకమైనటువంటి మనోధైర్యం ఉండాలి, ఆ రకమైనటువంటి సహనం ఉండాలి. ఇవన్నీ కలిపి మనం అలాంటి వ్యక్తుల్ని తయారు చేయాలి. మంచి గుణాలతో ఎదిగేటువంటి వ్యక్తులని మనం ఆ స్థాయిలో అధికారులుగా మనం నియమించుకోగలిగితే మన కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి ఆ హక్కును, అధికారాన్ని సామాన్యుడు కూడా దాన్ని చక్కగా అనుభవించగలిగేటువంటి ఒక వ్యవస్థని మనం బాగు చేసుకోగలుగుతాం, దాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతామనే లక్ష్యంతో ఆరంభించబడింది లక్ష్య సాధన ఫౌండేషన్. ఎందుకంటే వేలాది రూపాయలు తీసుకొని కోచింగ్ సెంటర్లు ఉన్నాయి, ఐఏఎస్ స్టడీ సర్కిల్ అని ఇంకొకటి. ఆ క్రమంలో మనం రూపాయి తీసుకోకుండా ఏ రకమైనటువంటి వాళ్ళ నుంచి ఏ ఫలాన్ని అపేక్షించకుండా దానికి వాళ్ళకు అవసరమైనటువంటి పూర్తి బాధ్యతని, వాళ్ళ
భోజన సదుపాయం కావచ్చు, వాళ్ళు ఉండడానికి కావాల్సినటువంటి వసతి కావచ్చు, వాళ్ళకు కావాల్సినటువంటి చదువులను కావచ్చు, వాళ్ళకు కావాల్సినటువంటి శారీరకమైన బలాన్ని, మానసికమైన బలాన్ని ఇవ్వడానికి కరాటే ఇట్లాంటి విద్యలను నేర్పించడంతో పాటు యోగా సాధన లాంటిది కూడా వాళ్ళకి అందిస్తూ వాళ్ళని తయారు చేసుకునేటువంటి ఒక క్రమాన్ని మనకి లక్ష్య సాధన ఫౌండేషన్ ద్వారా మన రాజుగారు చేస్తున్నారంటే దాని వెనకాతల వారికి ఉండేటువంటి సంకల్పంలో ఉండే ఒక క్లారిటీ, దానికి ఉండే గొప్పతనం గురించి మాట్లాడే. ఎందుకంటే ఇది 12వ వార్షికోత్సవం కనుక ఇక్కడ కూర్చున్న పిల్లలంతా కూడా రేపు రాబోయేటువంటి భావితరాలకి, భవిష్యత్తులో భారతదేశానికి వెనకాతల ఒక యువతగా వాళ్ళు ఆ దేశాన్ని నడిపించగలిగేటువంటి వ్యక్తులుగా తయారవలసిన వాళ్ళు కనుక వాళ్ళందరికీ కూడా ఈ రకమైనటువంటి ఉత్సాహాన్ని, ఆ రకమైనటువంటి మెసేజ్ని ఇవ్వాలి అని కార్యక్రమాన్ని ఈ పూట ఇక్కడ చేయడం జరిగింది. మనకి గురువు యొక్క విలువ తెలియాలి, స్నేహం యొక్క విలువ తెలియాలి. స్నేహంలో ఉండే గొప్పతనం మనందరికీ తెలుసు. చాలా చోట్ల మనం వింటుంటాం, చూస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి మన జీవితంలో కూడా ఎక్కడో ఒక చోట అలాంటి అనుభవం ఏర్పడుతుంది. అప్పుడప్పుడు మన కోసం తాను ఓడిన స్నేహితుడిని కూడా మనం ఎప్పుడో చూసుంటాం మన జీవితంలో. లేదా తన కోసం మనం కూడా ఓటమిని అంగీకరించినటువంటి సన్నివేశాలు కూడా ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఎక్కడో ఏర్పడి ఉంటుంది, లేదా భవిష్యత్తులో ఏర్పడవచ్చు. స్నేహానుకుండే గొప్పతనం, తన అనుకున్నవాడు ఎదుగుతున్నా దాన్ని తన ఎదుగుదలగా భావించగలిగేటువంటి ఒక గొప్ప భావన స్నేహం అంటే. అది కూడా మనకి పిల్లలకి దాని విలువేంటో చెప్పాలి అని మనకి లక్ష్య సాధన ఈనాటి కార్యక్రమంలో ఆ రకమైనటువంటి ప్రేరణను కలిగించాలి అని రాజుగారు దాన్ని ఆరంభించారు. మనకి శ్రీకృష్ణ పూజతో దాన్ని ఆరంభించుకున్నాం. కృష్ణుడు జగద్గురువు అని మనకి తెలుసు. ఉపనిషత్సారమైనటువంటి భగవద్గీతని యుద్ధంలో ఏం చెయ్యాలో తెలియని, కర్తవ్యం ఏదో తెలియనటువంటి అర్జునుడికి దాన్ని ఉపదేశం చేసి ధర్మస్థాపనలో శత్రు సంహారం చెయ్యడం ఇది నీ కర్తవ్యం సుమా అని అర్జునుడిని ప్రబోధించి అర్జునుడి చేత శత్రు సంహారం చేయించి ధర్మాన్ని స్థాపన చేసినటువంటి మహనీయుడు కృష్ణం వందే జగద్గురుం అని మనం కృష్ణుడి గొప్పతనాన్ని లోకంలో చాటుతూ ఉంటాం. అంతేకాదు, గురువు స్థానంలో ఉండి సకల జగత్తుకు తాను వేద ఉపనిషత్ సారాన్ని భగవద్గీతగా లోకానికి అనుగ్రహించడం చేత గురువు అని మనం పిలుస్తాం. స్నేహానికి కూడా కృష్ణుడు ఒక ఆకారం. ఎందుకంటే తనని తాను తగ్గించుకొని తన ప్రాణం అనుకునేటువంటి పాండవుల కోసం ఏం చెయ్యడానికైనా సిద్ధపడ్డాడు. అది స్నేహానికుండే విలువ. అంటే గురువుకుండే విలువని స్నేహానికుండే విలువని రెండిటిని ఒకచోట చూడాలంటే మనం కృష్ణుడిలోనే దాన్ని చూడగలుగుతాం. చాలా గుణాలు ఉన్నాయి, కానీ ఈనాడు మనం ఏ రెండిటి గురించి మాట్లాడాలనుకుంటున్నామో ఆ రెండిటిని స్పష్టంగా మనం చూడగలిగేటువంటి రూపం ఏదైనా ఉందా అంటే అది కృష్ణుడే అని మనం దాన్ని అర్థం చేసుకోగలిగితే మనం కూడా ఆచరించగలుగుతాం. నిజానికి చూడండి, కృష్ణుడు చేసిన గొప్పతనం ఎంత అంటే ఎప్పుడైనా ఎవరి తరపునైనా మనం ఏదైనా ఒక రాయబారిగా వెళ్ళాలి, పాండవుల తరపున వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మనం చెప్పింది వింటారా వినరా పక్కన పెట్టండి, వీళ్ళు చెప్పిన దాని యథాతథంగా అక్కడ అవతల ఉండే వ్యక్తులకి చెప్పడమే రాయబారి లక్షణం. అంతేకాని దానికి ఒక 10 జోడించి చెప్పడం అనేది ఎక్కడా ఉండకూడదు. కనుక పాండవులు ఏం చెప్పమన్నారో అదే చెప్పాలి, తూచా తప్పకుండా. అంతేకాదు, రాయబారిగా వెళ్ళిన వాళ్ళంతా రారాజుగా వాళ్ళు అంతా సింహాసనాల మీద కూర్చుంటే ఇన్ని కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలి, చెప్పడమే లక్ష్యంగా వెళ్ళాలి తప్ప అయ్యో నాకు సింహాసనం వేయలేదు, నన్ను కూర్చోమని లేదు, నాకు మంచినీళ్ళు ఇవ్వలేదు, నాకు ఇంకేం చేయలేదు, ఇవేవి ఆశించకుండా చేసే పని రాయబారి చేసే పని. దానికి కూడా సిద్ధపడ్డాడు కృష్ణుడు. పాండవుల తరపున కౌరవ సభకు వెళ్ళి రాయబారాన్ని నడిపాడు.
ఇంతకంటే గొప్ప సేవ మరేముంటుంది కనుక, ఒక స్నేహితుడు చేయగలిగేటువంటి ఒక యాక్టివిటీ మరేముంటుంది కనుక లోకంలో. అంతేకాదు, అర్జునుడు యుద్ధం చేయడానికి రథాన్ని నడిపింది ఎవరు? అర్జునుడు యుద్ధం చేయడానికి రథాన్ని నడిపింది ఎవరు? కృష్ణుడేనా కాదా? రథం నడపడం అంటే డ్రైవర్ పని. ఇప్పుడు చూడండి, బాగా డబ్బున్న వాళ్ళు అనుకోండి, వాళ్ళు డ్రైవర్ని పెట్టుకుంటారు సోషల్ స్టేటస్ కోసమైనా. వాళ్ళకి నడపొచ్చేమో కానీ డ్రైవర్ని పెట్టుకుంటారు. సో డ్రైవర్ని పెట్టుకోవడమే కాదు, ఎక్కడైనా ఏదైనా ఒక యాక్టివిటీకి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత తాను దిగడు, డ్రైవర్ తాను దిగాలి, యువతలకు వచ్చి డోర్ తీయాలి, అప్పుడు ఈయన దిగాలి. సో డ్రైవర్కు శాలరీ ఇచ్చేది కేవలం కార్ నడపడం కోసమే కాదు, అప్పుడప్పుడు డోర్స్ కూడా తీస్తూ ఉండాలి. ఆ ప్రోటోకాల్ ఒకటి ఆ ఓనర్ ఆఫ్ ది వెహికల్ అండ్ డ్రైవర్ మధ్యలో ఉంటుంది. మరి కృష్ణుడు చేసిన పనేంటి? అర్జునుడి రథాన్ని నడపడం అంటే అర్జునుడి చారియట్ని డ్రైవ్ చేయడమే కదా చేసింది. అంతేనా అనుకుంటే ఇప్పుడు మనం హక్కుల కోసం మాట్లాడుతాం. అబ్బో డ్రైవర్కి కూడా కొన్ని హక్కులు ఉంటాయండి, మనం వాటిని కూడా మనం గౌరవించాలి. కానీ అక్కడ ఉండేటువంటి సిస్టమ్ ఏంటో తెలుసున, యుద్ధం చేసేటప్పుడు వెనకాతల ఉండేటువంటి రథికుడు అంటే యుద్ధం చేసే వ్యక్తి ముందుకు వెళ్ళాలా, వెనక్కు వెళ్ళాలా, పక్కకు వెళ్ళాలా, ఆగాలా అని చెబుతూ యుద్ధం చేయడు కదా. ఒకవేళ అలా చెప్తూ యుద్ధం చేస్తే, ఎదుటివాడితో మాట్లాడుతూ యుద్ధం చేస్తే వీడి తల తెగుతుంది. మరి రథం నడపమంటే సారథికి నచ్చినట్టుగా నడుపుకుంటూ వెళ్ళిపోవడమేనా? వెనకాతలు ఉన్నవాడి మనోగతాన్ని బట్టి కదా వీడు రథాన్ని నడపాలి. మరి వీళ్ళ మధ్యలో ఉండేటువంటి కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది? రథం ఎటువైపు నడపాలో ఎలా చెప్తాడు వెనకాతలు ఉండేటువంటి యుద్ధం చేసే రథికుడు, దాన్ని ఎలా ఆచరిస్తాడు రథాన్ని నడిపేటువంటి సారథి. ఎడమ కాలుతో ఎడమ భుజం దగ్గర తనితే ఎడమ వైపుకు వెళ్ళవయ్యా, కుడి భుజం దగ్గర తనితే కుడి వైపుకు వెళ్ళవయ్యా, వెనకాతలు ఒకసారి ఆ వీపు మీద తడితే ఆగమని, మళ్ళీ ఒకసారి కొంచెం ముందుకు తోస్తే ముందుకు వెళ్ళమని. గుర్రాలు నడిపేవాళ్ళు అంతేనా కాదా? ఇది కమ్యూనికేషన్. ఆ సారథికి వెనకాతల రథికుడికి, యుద్ధం చేసే రథికుడికి మధ్యలో ఉండేటువంటి కమ్యూనికేషన్ అలా ఉంటుంది. అంటే వెనకాతలున్న అర్జునుడు రథం నడపడంలో కృష్ణుడికి ఎటు వెళ్ళాలో, ఎక్కడ ఆపాలో ఎలా చెప్పాడు అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా దాన్ని కూడా సహించి సారథిగా రథాన్ని నడపడానికి సిద్ధపడినటువంటి స్నేహానికి రూపం కృష్ణుడు. యువతలో ఉన్న వాళ్ళేం సామాన్యులు కాదు. భీష్ముడు, ద్రోణుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, కర్ణుడు, వీళ్ళంతా గొప్ప వీరాధి వీరులే కదా. వీళ్ళు ప్రయోగించిన బాణాల వల్ల అర్జునుడికి ఏ ప్రమాదం కలగకుండా తాను తన వక్షస్థలాన్ని పెట్టి ఎదురుగా యుద్ధానికి తాను నిలబడ్డాడు. అర్జునుడికి ఏర్పడాల్సిన ప్రమాదాలన్నీ తాను స్వీకరించాడు కృష్ణుడు. ఈ మాట మేం చెప్పటం లేదు, అర్జునుడే చెప్పాడు. చివరి సమయంలో కృష్ణుడు అవతార పరిసమాప్తి చేసిన తర్వాత, ద్వారకా నగరం అవతార పరిసమాప్తి తర్వాత ఇంకా సముద్రంలో మునిగిపోతుంది. అర్జునుడు అప్పుడు కృష్ణుడు కబురు పెడితే వెళ్ళాడు. చెప్పాడు కృష్ణుడు, అర్జున ఇంకా నేను అవతార పరిసమాప్తి చేయవలసిన సమయం ఆసన్నమైంది కనుక ఇంక నేను ఈ శరీరాన్ని వదిలేస్తాను. ద్వారక పూర్తిగా సముద్రంలో మునిగిపోతుంది. ఇక్కడ ఉండేటువంటి సంపదని, ఇక్కడ ఉండేటువంటి స్త్రీలని, వీళ్ళందరినీ కూడా నువ్వు మెల్లగా హస్తినాపురానికి చేర్చాలి. అంటే ఇప్పుడున్న ఢిల్లీ, అక్కడ ధర్మరాజు రాజ్య పరిపాలన చేస్తున్నాడు, అక్కడికి వీళ్ళందరినీ చేర్చాలి, ఈ సంపదనంతా చేర్చాలి. కృష్ణుడు ఆ మాట చెప్పి తన శరీర త్యాగం చేశాడు, అవతార పరిసమాప్తి చేశాడు. సరే, అర్జునుడు వీళ్ళందరినీ వెంట పెట్టుకున్నాడు, సంపదలని, ఆ స్త్రీలని, అక్కడ ఉండేటువంటి 16,000 మంది వాళ్ళందరినీ కూడా తీసుకొని, అప్పుడంతా అడవి మార్గం ఉండేది కనుక అడవి మార్గం గుండా వెళుతూ హస్తినాపురానికి వీళ్ళందరినీ చేర్చే క్రమంలో ఓ చిన్న కిరాతకుల గుంపు, అంటే అడవిలో దారి దోపిడీలు చేస్తూ, దొంగతనాలు చేస్తూ పొట్టపోసుకునేటువంటి ఓ సామాన్యమైనటువంటి ఆటవికుల గుంపు ఈ వెళుతున్న వాళ్ళ మీద పడి మొత్తం అందరినీ చావగొట్టి, మొత్తం వాళ్ళ దగ్గర ఉన్నంత దోచుకొని,
వాళ్ళ దగ్గర ఉన్న స్త్రీలను కొంతమంది చెరపట్టి వెళుతూ ఉంటే గాంధీవం పనిచేయలేదు, తాను వేయాల్సినటువంటి బాణాలు మరిచిపోయాడు, వాటి మంత్రాలు మరిచిపోయాడు. ఏం చెయ్యలేక బ్రతుకు జీవుడా, బ్రతుకుంటే చాలు అనుకొని కొంతమందితో పారిపోయి హస్తినాపురానికి చేరుకున్నాడు. ధర్మరాజుకు అప్పటికే ఏదో అపశకునాలు కనపడుతున్నా, ఏదో జరగబోతుంది, ఏం జరుగుతుందో తెలియదు. భీమా ఏదో నా మనసు కీడు శంకిస్తుందయ్యా, ఏంటో ఏం జరుగుతుందో అనేలోపు అర్జునుడు అక్కడికి వచ్చాడు గాయాల పాలై. ఏంటి అర్జున, ఏం జరిగింది ఇలా ఉన్నావు అంటే, అన్నా అంతా జరిగిపోయిందయ్యా, ఇంకా మనం ఏం చెయ్యలేము. మనకి ఈనాటి వరకు మనమే ఈ విజయానికి కారణం అనుకున్నాము, కానీ మనకి హితుడు, బంధువు, స్నేహితుడు సర్వము అయిన కృష్ణుడు తాను అవతార పరిసమాప్తి జరిగిపోయిందయ్యా. కృష్ణుడు ఉన్నాడు కనుకనే కౌరవులతో యుద్ధం చేయగలిగాం, కృష్ణుడు ఉన్నాడు కనుకనే విజయుడనే పేరు నాకు ఏర్పడింది. ఇప్పుడు ఆ కృష్ణుడు లేడయ్యా, కేవలం ఓ 25 మంది కూడా లేని ఆటవికుల చేతిలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోయి వచ్చాను. నా పరిస్థితి ఇది. కనుక ఇంతకాలం మన పరాక్రమానికి వెనకాతల కృష్ణుడే కారణం తప్ప మన పరాక్రమం కాదు, మన బలం కాదు, మన సాహసం కాదయ్యా, అదంతా కృష్ణుడయ్యా చెప్పాడు భోరున విలపిస్తూ అర్జునుడు. ఇది మన భారత జాతికి వెనకాతల ఉండేటువంటి మూలం. ఇది తెలియక ఇప్పుడు సాగుతున్నటువంటి తరాలు కృష్ణుడంటే ఏంటో తెలియదు, రాముడంటే ఏంటో తెలియదు, లేదా మన ఈ భారత జాతికి వెనకాతల స్వతంత్ర సమరాన్ని వారి త్యాగ ఫలముగా స్వాతంత్ర్యాన్ని ఇచ్చి ఆ స్వతంత్ర సమరంలో ప్రాణాలని, ఆస్తులని, మానాలని పోగొట్టుకున్నటువంటి మహనీయులు ఎవరో తెలియదు. వాళ్ళ గురించి తెలుసుకునే అవకాశం కూడా మన సిస్టమ్ మనకి ఇవ్వటం లేదు. పాపం గురువుగారుగా వాళ్ళు ఇక్కడ 16 మందిని కూర్చోబెట్టారు. వాళ్ళు నిత్యము అయ్యో ఈ పనికిరాని చెత్తని వీళ్ళకి చెప్తున్నామే, మన భారతీయ సంస్కృతికి దానికి వెనకాతల ఉండేటువంటి మహనీయుల చరిత్ర మనం చెప్పలేకపోతున్నామే అని ఎక్కడో కొంచెం మదనపడి కూడా వాళ్ళు ఉంటారు. అలాంటి స్థితి నుంచి మనం ఈనాడు సమాజాన్ని మార్చుకోవాలి. భారతీయ వైదిక విజ్ఞానాన్ని తిరిగి మళ్ళీ మన జాతికి అందించాలి అని మన మాననీయ ప్రధాని మోడీ గారు చేసేటువంటి కొన్ని కార్యక్రమాలు ఈనాడు తిరిగి మళ్ళీ భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టే క్రమానికి పునాదిగా ఏర్పడుతున్నందుకు మనమంతా కూడా ఆనందించాలి. మనం పార్టీకో లేకపోతే ఇంకొక దానికో మనం ఇక్కడ ఏదో సమర్థన కోసం మాట్లాడటం లేదు, కానీ విధానం కోసం మాట్లాడాలి. రాబోయే భారతదేశ భవిష్యత్తు గురించి మాట్లాడాలి. ఆ క్రమంలోనే మనకి లక్ష్య సాధన ఫౌండేషన్ ఏర్పడింది. ఆ క్రమంలోనే చిరంజీవులను చక్కగా తయారు చేయాలి. నీతిమంతులు, ధర్మమే ప్రాణంగా బ్రతికే వ్యక్తులని మనం మన ఈ సమాజవాదమైన ఏదో ఒక ప్రజాస్వామ్యం అనే పేరుతో మనం కొనసాగిస్తున్న ఆ మనుగడకి వాళ్ళే ప్రాణం పోసేవాళ్ళు, వాళ్ళని మనం తయారు చేసుకోవాలి అని ఆరంభించిన లక్ష్య సాధన ఫౌండేషన్ అది క్రమక్రమంగా అది పెరుగుతూ ఉంది. అది ఇంకా బాగా పెరగాలి. భారతదేశానికి అవసరమైనటువంటి ఇంటలెక్చువల్ని తయారు చేయగలిగేటువంటి ఒక చక్కటి కృషి దాని ద్వారా ఏర్పడాలి అని మేము దాన్ని చక్కగా నిర్వహిస్తున్నటువంటి ప్రజ్ఞ రాజు గారిని, వారికి చక్కగా వెనకాతల ఉండి సహకరిస్తుండేటువంటి ఉదారులైనటువంటి మీలాంటి పెద్దలందరినీ కూడా మేము మీకు భగవంతుడు శక్తిని, సంపదలను, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి అని మీ అందరికీ కూడా మంగళాశాసనం చేస్తున్నాం. కనుక ఈనాడు సమాజానికి మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. గురువుని ఎప్పుడు మర్చిపోకండి. స్నేహంతో ఎప్పుడైనా మీ జీవితంలో ముందుకు సాగండి. మనకు ఒక్కొక్కసారి మంచేదో తెలియని స్థితిలో మన పక్కనున్నవాడు ఎవడో మన హితాన్ని కోరుకొని అయ్యా ఇది మంచి కాదు, ఇది చెడు మార్గము, మనం వెళ్ళాల్సిన దారి ఇది, దీనివల్ల నువ్వు నష్టపోతావని చెప్పగలిగేవాడు ఒకవేళ నువ్వు చెప్పొచ్చావులే, నీ మాట నేను వినాలా అని మనం ఆ వ్యక్తిని కాదన్నా కూడా దాన్ని అదేదో అవమానం అనుకోకుండా మన బాగు కోసమే అవసరమైతే
చెప్పే 4 మాటలు చెప్పే సాహసం చేయగలిగేటువంటి వ్యక్తి స్నేహితుడిగా మన జీవితంలో ఎప్పుడు ఒక్కళ్ళైనా మన జీవితంలో అలాంటి స్నేహితుడు ఉండాలి అని మనం సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ కార్యక్రమాన్ని మనం ఇప్పుడు జరుపుకుంటున్నాం. చాలా సంతోషం. చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సమాజానికి ముందు భవిష్యత్తులో సమాజం ఎలా ఉండాలో కలలు కంటున్నటువంటి శ్రీమాన్ రాజుగారికి ఆ కలలు సాకారం కావాలి అని మేము మంగళాశాసనం చేస్తున్నాం. ఇప్పుడు వారి జీవితంలో 16 మంది అలాంటి ప్రేరణ కలిగించినటువంటి మహనీయులు ఎప్పుడో అంటే 30 సంవత్సరాల క్రితం రాజు అంటే చిన్న పిల్లవాడు 6వ 7వ తరగతిలో ఉన్నప్పుడు అక్షరాలు దిద్దించినటువంటి మహనీయులంతా కూడా మనకి ఇప్పుడు వేదిక మీద 16 మంది చేరి ఉన్నారు. వాళ్ళకి మనం ఏమిచ్చినా తక్కువే, ఏం చేసినా తక్కువే. కాకపోతే మనందరికీ తెలుసు కదా, బాగా విలువైంది ఏదన్నా ఉందంటే రోజు రోజుకు వేలు పెరిగి ఎప్పుడో మా చిన్నప్పుడు ఏదో 6,000 7,000 ఉన్న బంగారం కాస్త ఇప్పుడు 1,12,000కు చేరుకుంది. బంగారం అంటే అదొక అలంకారం, అదొక గొప్ప సంపదని నిరూపించుకోవడానికి. అది ఒంటి మీద ఉందనుకోండి, అబ్బో వీడికో గౌరవం ఉంటుంది, వీడో గొప్ప సంపన్నుడని సమాజం గుర్తిస్తుంది. బంగారానికి ఉండే విలువ చాలా గొప్పదనుకోండి. మనం ఆలోచించే ఈ 1,12,000 కాదు దాని విలువ. రాజులు పూర్వకాలం వాళ్ళు పెట్టుకునే వాళ్ళు కిరీటాలు. కారణం ఏంటి? అది ఎవరి శిరస్సున ఉంటుందో వాడు శాసకుడు అని. ఆ బంగారం ఆ వ్యక్తికి ఆ రకమైనటువంటి గౌరవాన్ని, ఆ వ్యక్తికి ఆ రకమైన సమర్థతని, ఆ వ్యక్తికి ఆ రకమైనటువంటి ఆదరణని సమాజంలో ఇచ్చేది. అలాంటి బంగారాన్ని తన మనస్సుని ఒక పుష్పంగా చేసి, ఆ బంగారు పుష్పంలో తన మనస్సును, తన హృదయాన్ని పెట్టి, తన ఈ ఉనికికి కారణమై తను చేసే ఒక సేవకి వెనకాతల ప్రేరకులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఆ పుష్పాన్ని సమర్పించాలి అని ఈనాడు ఈ కార్యక్రమాన్ని వారు చేస్తున్నారు. చాలా ఆనందం. ఇది ప్రతి విద్యార్థికి కూడా ఒక ప్రేరణ కావాలి అని మేము కూడా కోరుకుంటున్నాం. మనం ఇప్పుడు ఆ 16 మందిని చక్కగా వారిని గౌరవిస్తూ, వారు చేసినటువంటి సేవని ఆదరంతో గుర్తిస్తూ వారికి సమర్పణ చేసేటువంటి ఆ గురు వందనాన్ని మనం అందరం కూడా దర్శిద్దాం. రేపు రాబోయే తరంలో మనం కూడా అలాగే ఎదిగి మన వెనకాతల మన ఈ జీవితానికి కారణమైనటువంటి పెద్దలను మరవకుండా ఎప్పుడు ఏదైనా అవకాశం వస్తే వాళ్ళకు చేయవలసిన సేవను చేయగలిగే మనస్సును మనకి కృష్ణుడు ఇచ్చుగాక అని ప్రార్థన చేద్దాం. మీ అందరికీ కూడా భగవంతుడు చక్కటి సంపదలని, ఆయురారోగ్యాలను, మంచి పనులు చేయడంలో ఏ రకమైనటువంటి భయం లేకుండా సమాజంలో ధైర్యంతో నిలబడగలిగే శక్తిని ఇవ్వాలి అని మంగళాశాసనం చేస్తూ జై శ్రీమన్నారాయణ.